నెక్స్ట్ సి ప్రోగ్రామింగ్ నుండి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎరేస్ కాన్సెప్ట్. ఓకే, సో ఎరేస్ కాన్సెప్ట్లో మనం డిక్లరేషన్ ఆఫ్ ఎరే, ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎరే, టైప్స్ ఆఫ్ ఎరే విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫస్ట్, వై వీఆర్ యూజింగ్ ఎరేస్. సో ఎరే కాన్సెప్ట్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఓకే, బిఫోర్ మనం క్లాసెస్లో ఓవరాల్గా సి డేటా టైప్స్లో ప్రైమరీ డేటా టైప్ ఆర్ బుల్టిన్ డేటా టైప్స్లో క్యారెక్టర్, ఇంటీజర్, ఫ్లోట్, డబల్, వాయిడ్ గురించి తెలుసుకున్నాం కదా. సో అక్కడ మన నెక్స్ట్ డిరైవ్డ్ డేటా టైప్ వచ్చేసరికి ఎరేస్, స్ట్రింగ్స్, పాయింటర్, యూజర్ డిఫైన్డ్, స్ట్రక్చర్, యూనియన్స్, ఈనమ్, టైప్ డెఫ్. సో ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఇవి. ఇప్పుడు మనం ఎరే కాన్సెప్ట్ చెప్తాం. ఆఫ్టర్ దట్ స్ట్రింగ్స్, పాయింటర్ గురించి తెలుసుకుందాం. సో మనం ఇక్కడ యూజ్ చేసిన కాన్సెప్ట్లో ఒక వేరియబుల్ వాల్యూ అనేది స్టోర్ చేయాలి అంటే 5 అనే వాల్యూ అనేది స్టోర్ చేయాలంటే ఎనీ వేరియబుల్లో స్టోర్ చేస్తాం, లైక్ ఎక్స్ అయినా ఏ అయినా. ఓకే, అది ఏ డేటా టైపు మెన్షన్ చేస్తాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డేటా టైపు, వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ ఆర్ పర్టికులర్ డేటా, ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్, సెమీకోలన్. సో ఒక వాల్యూ స్టోర్ చేయాలి అంటే ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేస్తాం. నెక్స్ట్ 2 వాల్యూస్ చేయాలి అంటే సో 2 వేరియబుల్స్ స్టోర్ చేస్తాం. అలా మనకి ఒక 10 ఆర్ 100 ఆర్ థౌజండ్స్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయాలి అంటే సో ఇక్కడ మనకి టైం టేకన్ ప్రాసెస్, ఓకే, అండ్ కన్ఫ్యూజన్ ప్రాసెస్. దట్స్ వై వీఆర్ యూజింగ్ ఎరే కాన్సెప్ట్. ఎరే ఈజ్ ఏ నథింగ్ బట్ it is an one of the variable. It will store the similar data type or homogeneous data types, multiple similar data type or homogeneous data types. That's why we are using arrays concept. Okay, so first definition చూద్దాం. An array is a variable that can store multiple values of same data type. సేమ్ డేటా సిమిలర్గా ఉన్న డేటా టైప్ యొక్క వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. array is nothing but a variable. Okay, next, array stored at the continuous memory location and array index start from the 0 and end size -1. సో array ఇండెక్స్ మన ఇచ్చిన వాల్యూ అనేది స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ పొజిషన్. లాస్ట్ వాల్యూ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 వాల్యూస్ ఇస్తే 5 - 1 n వరకు స్టోర్ అవుతుంది. సో array ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో డిక్లరేషన్ ఆఫ్ array చూద్దాం. సింటాక్స్, డేటా టైప్, array name and array size or length of the array or dimension of array అని మనం ఏ విధంగా కాల్ చేస్తాం. సో array size అంటే దాని యొక్క లెంత్ని మనం రిప్రజెంట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ int marks equal to 5. ఓకే, సో ఇక్కడ ఎరే నేమ్ అనేది సిమిలర్ డేటా టైప్ మనం స్టోర్ చేయొచ్చు, లైక్ స్టూడెంట్స్ లిస్ట్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ ఫామ్, మార్క్స్ అవ్వచ్చు, గ్రేడ్స్ అవ్వచ్చు, కాంటాక్ట్ నెంబర్స్ అనేది, స్టూడెంట్ నేమ్స్ అండ్ అడ్మిషన్ నేమ్స్. ఇవన్నీ ఒక రిలేటెడ్గా, అడ్మిషన్ నేమ్స్ అన్నీ రిలేటెడ్గా ఉంటాయి. సో 100 ఆర్ 500 స్ట్రెంత్ ఉంటారు. సో వాళ్ళది అంతా మనం ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. అంటే సేమ్ సిమిలర్ డేటా టైప్, కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ని మనం స్టోర్ చేయడానికి ఎరే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మార్క్స్ అనేది ఎరే నేమ్, ఇంటీజర్ టైప్. ఇక్కడ మనం ఉన్న 5 వాల్యూస్ కూడా ఇంటీజర్ టైప్ మనం స్టోర్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇలా డిక్లేర్ చేసామో ఇంటర్నల్గా మెమరీ లొకేషన్ అనేది సో 5 బ్లాక్స్ అనేది ఇక్కడ అలోకేట్ అవుతుంది. లైక్ దిస్ 1 2 3 4 5. సో ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ కూడా ఈ 5 వాల్యూస్కి స్టోర్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ టైప్ 2 బైట్స్, ఫ్లోట్ వాల్యూస్ అయితే 4 బైట్స్, టోటల్గా 5 అంటే ఇంటీజర్ టైప్ వచ్చేసరికి 2 × 10 మనకి 20 బైట్స్ ఆఫ్ స్టోరేజ్ అనేది అలోకేట్ అవుతుంది. ఓకే, సో ఈచ్ వాల్యూ హ్యావింగ్ 2 బైట్స్ డిపెండ్ ఆన్ ది సిస్టమ్. ఓకే, నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఎరే నేమ్ మార్క్స్, నెక్స్ట్ ఎరే వాల్యూ వచ్చేసరికి 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో 0 యొక్క ఇండెక్స్ పొజిషన్ ఇది. ఓకే, నెక్స్ట్ మార్క్స్ 1 and marks
సెకండ్ పొజిషన్, మార్క్స్ థర్డ్ పొజిషన్, మార్క్స్ ఫోర్త్ పొజిషన్. అంటే స్టార్టింగ్ మనం పొజిషన్ని ఏమని కాల్ చేస్తాం అంటే లోవర్ బౌండ్ అంటాం, అంటే 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం, n ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎండింగ్ ఎలిమెంట్, ఓకే, దీన్ని అప్పర్ బౌండ్ అంటాం. సైజ్ -1 అన్నాం. సైజ్ -1 అంటే n-1, 4 ఎలిమెంట్ వరకు స్టోర్ చేసిందనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సైజ్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ యొక్క సైజ్ 2 bytes తీసుకుంటే దీని యొక్క జనరల్ మెమొరీ అడ్రస్, ఏరే యొక్క అడ్రస్ 100 అనుకుంటే, సో ఇక్కడ 2 bytes ఆక్యుపై చేస్తే ఇది 102, నెక్స్ట్ వాల్యూకి 104, ఇలా దాని యొక్క ఏరే యొక్క అడ్రస్ అనేది ఫిల్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది అడ్రస్ ఆఫ్ ది ఏరే అండ్ దిస్ ఈజ్ ది వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50 స్టోర్ చేసింది అనుకోండి, ఇవి వాల్యూస్ అవుతుంది. ఓకే, మార్క్స్ యొక్క వాల్యూస్. సో ఇవి ఇండెక్స్ పొజిషన్ అంటాం. సో 0, 1, 2, 3, 4 అనేవి ఇండెక్స్ పొజిషన్ అవుతుంది. సో ఇలా మన ఇంటీజర్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, క్యారెక్టర్ టైప్ ఇవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ డేటా బట్ సిమిలర్ డేటా టైప్. ఇక్కడ ఉన్న 5 వాల్యూస్ ఇంటీజర్ టైప్ అవుతాయి, ఇక్కడ ఉన్న 5 వాల్యూస్ ఫ్లోట్ అవుతుంది, ఇక్కడ ఉన్న 5 వాల్యూస్ క్యారెక్టర్ టైప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాం. సో ఇనిషియలైజేషన్ మనం 2 వేస్లో చేయొచ్చు. సో ఇంట్ మార్క్స్ ఆఫ్ సైజ్ 5, ఓకే, ఇలా ఇచ్చి మనం 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేయొచ్చు, లైక్ 10, 20, 30, 40, 50. సో అనదర్ వే ఎగ్జాంపుల్, మార్క్స్ 0 ఈజ్ ఈక్వల్ టు 10. సో these are the index position. Okay, so we have to find randomly information from based on index position. సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్న స్టోర్ చేసిన వాల్యూస్ అనేది ర్యాండమ్గా, కంటిన్యూస్గా కాకుండా ర్యాండమ్గా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు డేటా యూజింగ్ ఇండెక్స్ పొజిషన్. సో ప్రింట్ఎఫ్ అని చేసి మనకి ఏ ఆఫ్ లేదా మార్క్స్ ఆఫ్ 2 అని మనం ఇస్తే మార్క్స్లో ఉన్న డేటా ఎంత 30 మనకు ప్రింట్ అవుతుంది. అంటే ర్యాండమ్గా కూడా ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసి వాల్యూస్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఈ 2 వేస్లో మనం ఇనిషియలైజేషన్ చేయొచ్చు, ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎన్ ఎరే. సో ఎప్పుడైతే మనం ఇలా ఇనిషియలైజేషన్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ ఇండెక్స్ మెమరీ అలొకేషన్ అనేది 5 ఎలిమెంట్స్కి క్రియేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది ఎరే నేమ్. ఓకే, 0, 1, 2, 3, 4 అనేది ఇండెక్స్ నేమ్ అండ్ వాల్యూస్ 10, 20, 30, 40, 50 అనేది ఎరే వాల్యూస్. ఓకే, సో ఈ విధంగా మనకి స్టోర్ చేస్తుంది. ఇక్కడ మన ఇనిషియలైజేషన్ అనేది 2 వేస్లో చేయొచ్చు, అట్ ది టైమ్ ఆఫ్ ది కంపైల్ టైమ్ అండ్ అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్. సో ఇది ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ వాల్యూ ఇనిషియలైజేషన్ అనేది 2 వేస్లో మనం ఇవ్వచ్చు. ఫస్ట్ వన్ అట్ ది టైమ్ ఆఫ్ ది కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్. సెకండ్ వన్ at the time of the runtime initialization. Okay, so example compile time of the initialization. So compile time nothing but when we write the program it will declare inside the program values, that is called nothing but compile time. So when we run the program, user enter the from keyboard at the time of గివెన్ ఇన్పుట్ ఈజ్ కాల్డ్ రన్ టైమ్ ఇనిషియలైజేషన్. సో కంపైల్ టైం అంటే మనం ప్రోగ్రామ్ రైట్ చేసేటప్పుడు వాల్యూ అనేది ఈ విధంగా డైరెక్ట్గా ఇచ్చేస్తే దాన్ని కంపైల్ టైం ఇనిషియలైజేషన్ అంటాం. రన్ టైం అంటే మనం కంపైల్ చేసేటప్పుడు అవుట్పుట్ల త్రూ యూజర్ ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసే కేస్ని అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైంలో ఇస్తాం కాబట్టి దాన్ని రన్ టైంకి ఇనిషియలైజేషన్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ యాస్ ఇంక్లూడ్ ఎస్టీడీ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, నెక్స్ట్ వైడ్ మైన్, సో వైడ్ నో రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ ఇంటీజర్ ఏ ఆఫ్ 5 తీసుకున్నాను. సో 5 ఎలిమెంట్స్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. ఆ 5 ఎలిమెంట్స్ అనేది డిక్లేర్ చేశాను. సో అందుకోసం కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్కి ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్. సో ద ఎలిమెంట్స్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని ఎలిమెంట్స్ అనేది సో ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ 1 వాల్యూ ఉంటే డైరెక్ట్గా ప్రింట్ చేస్తుంది, బట్ ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు యూజ్ ఫర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఇనీషియల్గా
ఎరే కాన్సెప్ట్ ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ది 0 కాబట్టి ఇనిషియలైజేషన్ i ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాను. నెక్స్ట్ ఇచ్చే వాల్యూ అనేది ఎలిమెంట్స్ అనేది సైజ్ 5 కాబట్టి i లెస్ దెన్ 5 అని తీసుకున్నాను. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకే, ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ డి ఏ ఆఫ్ i. సో ఏ ఆఫ్ i వాల్యూ 0. సో ఇనీషియల్గా మనకి i వాల్యూ 0. సో కండిషన్ ట్రూ, 0 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ కాబట్టి ఈ బ్లాక్లో ఉన్న ప్రింట్ని అంటే ఏ ఆఫ్ i వాల్యూ. సో ఏ ఆఫ్ i వాల్యూ ఎంత ఉంది 0 పొజిషన్లోని 0 పొజిషన్, ఇది 1 పొజిషన్, 2 పొజిషన్, 3, 4. సో 0 పొజిషన్లో ఉన్న వాల్యూ మనకి ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. ఓకే, 0 పొజిషన్లో 1 ఉంది కదా, సో 1ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ i హ్యావింగ్ ఇంక్రిమెంట్, i బికమ్స్ 1, 0 ప్లస్ 1 1. సో 1 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ కాబట్టి సో ఇక్కడ ప్రింట్ ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 2 ఉంది. నెక్స్ట్ అగైన్ i ఇంక్రిమెంట్ అండ్ ఇట్ విల్ చెక్ ది కండిషన్ i బికమ్స్ 2 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ కాబట్టి సో ఇట్ విల్ ప్రింట్ అగైన్ ఏ ఆఫ్ 2 వాల్యూ ఎంత ఇండెక్స్ పొజిషన్ 2లో ఉన్న వాల్యూ 3. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంతవరకు కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఇక్కడ మనకి ఇలాగా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ చూసాం కదా. నెక్స్ట్ రన్ టైమ్ నథింగ్ బట్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ మనం ఇచ్చిన వాల్యూస్ అనేది డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తుంది ద ఎలిమెంట్స్ ఆర్ అని. సో ఇక్కడ రన్ టైమ్ అంటే స్కాన్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ చేంజింగ్ ది ప్రింట్ ఆఫ్ ప్లేస్లో స్కాన్ ఆఫ్ని మనం ప్లేస్ చేసేస్తాం. ఓకే, స్కాన్ ఆఫ్ పర్సెంటేజ్ డి యాంప్లిసెంట్ ఏ ఆఫ్ i. ఓకే, సో ఇప్పుడు మనం అవుట్పుట్ రన్ చేయగానే స్కాన్ ఆఫ్ ప్లేస్ చేస్తే సో మనకు అవుట్పుట్లో ఎంటర్ ఏ వాల్యూ అని ప్రింట్లో ఇస్తాము. ఇవ్వగానే మనం స్కాన్ ఆఫ్ యూజ్ చేస్తాం కాబట్టి సో 1 2 3 4 5 యూజర్ ఎంటర్ చేస్తారు. సో ఇప్పుడు ఇందులో ఉన్న 0 పొజిషన్ 1 అవుతుంది, 2 అనేది 1 పొజిషన్, 3 అనేది 2 పొజిషన్, 4 అనేది 3 పొజిషన్, 5 అనేది 4 పొజిషన్లో ఉంది. సో ఈ ఇండెక్స్ బేస్ చేసుకొని మనం ఈ ఏ ఆఫ్ i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేసి సేమ్ కండిషన్ అప్లై చేస్తాము. సో ఏ ఆఫ్ 0 ఉంటే 1 నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది 2 3 4 5 ఇలా మనకి ప్రింట్ అవుతుంది ఎట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైంలో. ఓకే, సో దిస్ ఈజ్ ది ఎరే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండ్ 1 డైమెన్షనల్ ప్రోగ్రామ్ ఆల్సో. నెక్స్ట్ డిక్లరేషన్ చూసాం, ఇనిషియలైజేషన్ చూసాం కదా ఎరేలో. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎరేస్ గురించి తెలుసుకుందాం. సో టైప్స్ ఆఫ్ ఎరేస్ నథింగ్ బట్ 2 టైప్స్. సో యాక్చువల్గా సమ్ మెటీరియల్లో డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 డైమెన్షనల్ ఎరే, 2 డైమెన్షనల్ ఎరే. దీన్ని 1D ఎరే అండ్ 2D ఎరే ఆర్ 3D కాల్ చేస్తాం. సో 2D మీన్స్ 2 డైమెన్షనల్, 3D మీన్స్ 3 డైమెన్షనల్. సో 1 డైమెన్షనల్ ఎరే ఓన్లీ ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ చెప్పుకున్న ప్రోగ్రామ్ కూడా 1 డైమెన్షనల్ ఎరే. ఓకే, సో ఇక్కడ చెప్పుకున్న సింటాక్స్ డిక్లరేషన్ కూడా 1 డైమెన్షనల్ ఎరే. ఓకే, ఇండైరెక్ట్గా 1 డైమెన్షనల్ ఎరే అంటే సింగిల్ ఒక హారిజాంటల్ రోగా మనం రిప్రజెంట్ చేస్తాం లేదా వెర్టికల్ రోగా. దీన్ని 1 ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఏ ఆఫ్ 1 ఉంది కాబట్టి సో దీని యొక్క సైజ్ 1 ఇచ్చాం. అంటే మనకి రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ ఉంటే దాన్ని 2 డైమెన్షనల్ మల్టీ డైమెన్షనల్ అంటాం. సింగిల్ ఉంది కాబట్టి సో దీన్ని 1 డైమెన్షనల్ ఎరే అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం 1 డైమెన్షనల్ ఎరే గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి మల్టీ డైమెన్షనల్ మోర్ దెన్ 1 ఉంటే దాన్ని మల్టీ డైమెన్షనల్ అని కాల్ చేస్తాం కదా. సో ఆ కాన్సెప్ట్గా ఇక్కడ సమ్ మెటీరియల్స్లో 1 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ ఆర్ సింగిల్ డైమెన్షనల్ ఎలిమెంట్స్ మల్టీ డైమెన్షనల్ ఎరేస్ అని కాల్ చేస్తాం. అండ్ మల్టీ డైమెన్షనల్ వచ్చేసరికి 2 డైమెన్షనల్. సో ఏ విధంగా రాయొచ్చు, సింగిల్ డైమెన్షనల్ ఎరే అయినా రాయొచ్చు, మల్టీ డైమెన్షనల్ ఎరేస్ ఈ విధంగా రాయొచ్చు, లేదా 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ ఎరేస్ అని ఏ విధంగా రాయొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 డైమెన్షనల్ ఎరేస్ అండ్ 3 డైమెన్షనల్ ఎరేస్. సో ఇక్కడ ఈ 2 మల్టీ డైమెన్షనల్ ఎరే కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, 3 డైమెన్షనల్ ఎరేస్. ఓకే, దీన్ని 2D ఎరే అంటాం, దీన్ని 3D ఎరే అని కూడా కాల్ చేస్తాం.